అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రవి బదావత్. ఈరోజు ఈ మాటలు చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. మన గ్రామ సేవ యాత్రలో మనతో నవ్వుతూ ఉత్సాహంగా తిరిగిన కిరణ్ చాలా యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడు. కానీ ఒక క్షణం బాధ, ఒక తప్పు నిర్ణయం వాళ్ళ కుటుంబాన్ని తీరని దుఃఖంలోకి నెట్టేసింది. కిరణ్ని తిరిగి మనం మళ్ళీ తీసుకురాలేం. ఇకపై ఇంకొక కిరణ్ని కోల్పోకుండా మనం మన యూత్ని అందరినీ కాపాడాలి. మన గ్రామాల్లో ఒక్క క్షణం కోపం, బాధ లేదా భయంతో చాలామంది యువత పురుగుల మందు తాగుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, విషం తాగడం, పురుగుల మందు తాగడం మీ సమస్యకు పరిష్కారం కానే కాదు. చదువులో మీకు ఒత్తిడి ఉండవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, ఉద్యోగం గురించి భయం ఉండొచ్చు. ఏ సమస్య అయినా మీరు మాట్లాడి డిస్కస్ చేస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. మీకు బాధగా ఉంటే ఒంటరిగా ఉండకండి. మీ అమ్మా నాన్నలతో మాట్లాడండి, స్నేహితులతో డిస్కస్ చేయండి, మీ టీచర్స్తో, మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సహాయం అడగడం అనేది మీ వీక్నెస్ కాదు, మళ్ళీ ప్రయత్నించడం అస్సలు ఓటమియే కాదు. మీ జీవితం మీ సమస్య కంటే చాలా పెద్దది. ఎవరైనా విషయం తాగితే దాచిపెట్టకండి, వెంటనే 108కి లేదా 102కి కాల్ చేయండి.